మట్కి ఇలా చేసుకోండి. పెసరపప్పు మొలకలతో మట్కి అంటారు. ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే పెసరపప్పు మొలకలు ఇలా అయితే చేస్తున్నా. చూడండి, మొలక అయితే హెల్దీ ఫుడ్, చాలా పిల్లలకైనా మన పెద్దలకైనా చాలా హెల్దీ ఫుడ్ అన్నట్టు. చూడండి ఫ్రెండ్, నేనైతే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, 3-4 పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, ఆనియన్స్, ఇంకా కలమాకు, కొత్తిమీర వేసి మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపులు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనము పెసరపప్పు మొలకలు మనము నానబెట్టినవి ఉంటాయి కదా, అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మంచిగా కలుపుకోవాలి. నేనైతే తర్వాత సాల్ట్ వేస్తున్నా. కొంతమంది అయితే ఆనియన్స్లోనే సాల్ట్ వేసుకోవచ్చు, ఆప్షనల్ అది, పైనుంచి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 minutes అలాగే పెట్టి మనం సర్వ్ చేసుకొని తినడమే. ఫ్రెండ్స్ చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలకైతే చాలా హెల్దీ ఫుడ్ అన్నట్టు చేసి ఇవ్వండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దించేటప్పుడు ఒక సగం నిమ్మకాయ అయితే పిండుకొని అయితే తినాలి. టేస్ట్ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్, మన రెసిపీ చూడని వారు, కొత్తగా చూసిన వారు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఫాలో అవ్వండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్, మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ మరి.